ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 3 ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చేసినట్లయితే 20% నష్టం వస్తుంది, కాస్ట్ ప్రైస్ 25% తగ్గితే కొత్త నష్ట శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ని మనం ఫార్ములా యూజ్ చేసుకుని జస్ట్ 2 minutes లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా వచ్చేసి కొత్త నష్ట శాతం ఈక్వల్ టు కొత్త నష్ట శాతము ఈక్వల్ టు పాత నష్టము ఇంటూ 100, పాత నష్టము ఇంటూ 100 బై 100 మైనస్ తగ్గిన శాతము 100 మైనస్ తగ్గిన శాతము. ఇక్కడ పాత నష్టం అంటే ఎంత? 20% నష్టం వచ్చింది కాబట్టి పాత నష్టం ఈక్వల్ టు పాత నష్టం ఎంత? 20%. పాత నష్టం వచ్చేసి 20%. తగ్గిన శాతం వచ్చేసి 25%. తగ్గిన శాతం ఈక్వల్ టు 25%. ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పాత నష్టం అంటే ఎంత? 20 ఇంటూ 100 బై 100 మైనస్ తగ్గిన శాతం అంటే ఎంత? 25. ఇప్పుడు 2000 బై 75. ఇప్పుడు 5 ఎన్నిసార్లు పోతుంది? 400 బై దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 1 5 5 5 25. 80 బై 3 5 15. అంటే 80 బై 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 26.66%. ఇది మనకి కొత్త నష్ట శాతము. ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి 26.66%. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొత్త ట్రిక్స్ ని యూజ్ చేసి సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.